హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మేమైతే న్యూ జెర్సీలోని బ్యాప్స్ స్వామినారాయణ అక్షరధామ్కి అయితే వచ్చేసామన్నమాట. ఈ టెంపుల్ 2014లో స్టార్ట్ చేశారు కన్స్ట్రక్షన్. 2023లో అయిపోయింది. అప్పటి నుంచి జనాన్ని ఆలోచిస్తున్నారు. బట్ సూపర్ గా ఉంటుంది అనమాట. 180 ఎకరాల్లో కన్స్ట్రక్షన్. అండ్ ఇక్కడ ఒక హైలైట్ ఏంటంటే ఆ గోపురం వచ్చేసి 191 ఫీట్స్ ఉంటది. అంత హైట్ లో ఉంటది అనమాట. సో అద్భుతం. అసలు ఆర్కిటెక్చరల్ డిజైన్ ఉంటది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మొత్తం మ్యాన్ మేడ్, చాలా బాగుంటది. అంత పాలరాయితో చేశారు. సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట. ఇంకా ఏంటంటే అవుట్ ఆఫ్ ఇండియా దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ హిందూ టెంపుల్ ఇన్ ద వరల్డ్. అంత అంటే వేరే వేరే కంట్రీలో చాలా చోట్ల ఉంది బ్యాప్స్ టెంపుల్స్, కానీ ఇది న్యూ జెర్సీ చాలా పెద్దది. ఈవెన్ యుఎస్ లోనే వేరే స్టేట్ లో కూడా చాలా చోట్ల ఉంది, బట్ ఇది చాలా బిగ్గెస్ట్ వన్. రీసెంట్ గా 2023లో మామూలుగా అందుబాటులోకి జనాలు అలో చేస్తున్నారు. ఇక్కడ ఇంకో వెరైటీ ఏంటంటే అక్కడ వచ్చే భక్తుల్లో ఇండియన్స్ కన్నా నాన్ ఇండియన్స్ హ్యూజ్ ఉంటారు. చాలా బాగుంటారు. చాలా చాలా మంది ఉంటారు. మళ్ళీ ఇంకో అద్భుతం ఏంటంటే ఆ నాన్ ఇండియన్స్ అందరూ పక్క ప్రాపర్ ట్రెడిషనల్ డ్రెస్, కుర్తా పైజామా. డ్రెస్ కూడా చాలా బాగుంటది. కుర్తా పైజామా, లంగా ఓనీలు. మేము చాలా మంది నాన్ ఇండియన్స్ ఆ అటైర్ లో రావడం చాలా బాగుంది. అయినా వాళ్ళు కూడా మెన్షన్ చేశారనమాట, అక్కడ బోర్డు పెట్టారు. ఆ బోర్డు మీద వెస్ట్రన్ డ్రెస్సెస్ నాట్ అలౌడ్ అని ఉంటుంది. సో అందుకని నాన్ ఇండియన్స్ కూడా మంచిగా మనలాగా ఇండియన్ కల్చర్ ని ఫాలో అవుతూ డ్రెస్సింగ్ చేసుకొని వస్తారనమాట. అది చూసి అరే మన ఇండియన్స్ నిజంగా చెప్పాలంటే అమెరికాలో ఇండియన్స్ కల్చర్ ని కాపాడేది ఎవరు ఉన్నారంటే అది నాన్ ఇండియన్స్ అండి. సీరియస్లీ చెప్తున్నా, నాన్ ఇండియన్స్ అద్భుతంగా, అంటే ఇండియన్ కల్చర్ ఒకటి ఉంది అంటే దాన్ని అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు, కాపాడుతున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది అన్నమాట, వావ్ అనిపిస్తుంది. అంటే మన ఇండియన్స్ కొంచెం మామూలుగా అంటే ఒక్కొక్కసారి ప్యాంట్ షర్ట్లు అట్లా వేసుకొని కూడా వస్తారు. బట్ అదే నాన్ ఇండియన్స్ బాగుంది ప్రాపర్ అట. ఈ రోజు మేము చాలా మంది చూసాం. ఏది కుర్తా పైజామాలు, బాయ్స్ కుర్తా పైజామాలు, లేడీస్ వచ్చేసి లంగా ఓనీలు, శారీలు అట్లా ఉన్నాడు. ఈవెన్ బాగా చలి ఉంది బయట. అది చాలా బాగా అనిపించింది. ఇంకా మేము ఈ టెంపుల్ దర్శనం అంతా చేసుకొని ఇక్కడే లంచ్ కూడా చేసేసి లాస్ట్ లో హోలీ కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. ఆ హోలీ సెలబ్రేషన్స్ ఎండింగ్ లో ఉంటాయి, మీరు కూడా అవి చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియోలో. అలాగే మీరు హోలీ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా, ఎక్కడ చేసుకున్నారు, అవన్నీ కూడా మాకు కమెంట్స్ లో చెప్పేసేయండి, ఓకేనా? ఇది మా ఇంటి నుంచి హార్డ్లీ 7 miles ఉంటుంది. చాలా క్లోజ్ అనమాట. సో మేము రెగ్యులర్గా వెళ్తుంటాం. బట్ ఇలాంటి స్పెషల్ డేస్ రోజు చాలా బాగుంటుంది. మళ్ళీ అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్గా చాలా చాలా క్వాలిటీ ఫుడ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే పక్కా మనకు మన ఇండియన్ ఫుడ్ ఏమైనా కావాలంటే అక్కడ ప్రతి ఇండియన్ వెస్టర్న్స్ అన్నీ ఉంటాయి. బట్ ఎవరికి కావాల్సినది దొరుకుతుంది. బట్ మేమైతే ఫుడ్ కోర్ట్ లో వీడియో తీయలేదు, ఎందుకంటే చాలా రష్ ఉండే. మళ్ళీ తినేటప్పుడు ఫుడ్ కోర్ట్ లో తీసుకోవచ్చు, కాకపోతే టెంపుల్ ఇన్సైడ్ తీయకూడదు అనమాట. బయట అయితే మీకు ఆల్రెడీ మేము ఇంత ముందు ఒక వీడియో కూడా చేసాము. ఆ వీడియోలో కూడా ఆ టెంపుల్ అంతా చూపించాను. మళ్ళీ ఇప్పుడు ఈ వీడియోలో కూడా చూపిస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. బ్యాప్స్ టెంపుల్ ఫుల్ వీడియో ఇంత ముందు కూడా ఒకసారి మన ఛానల్లో పెట్టాము. మీరు ఎవరైనా మళ్ళీ చూడాలి అనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. బ్యాప్స్ టెంపుల్ ఏంటంటే మాకు కొంచెం రెగ్యులర్ విజిట్ లా ఉంటుందండి, పక్కనే ఉంటుంది. ఎప్పుడు కొంచెం ప్రశాంతంగా కావాలనుకుంటే అక్కడే లేసి వస్తాం అన్నమాట. మంచిగా అంటే మోస్ట్లీ సాటర్డే ఆ థర్స్డేస్ మేము, ఎందుకంటే 2 రోజులు మాత్రం కొంచెం వెజ్తో బాగా ఎంజాయ్ చేస్తాం. అంటే నాన్ వెజ్ తినం కాబట్టి. సో 2 days అలా వెళ్ళి ప్రశాంతంగా ఇక్కడ క్యాంటీన్ లో మంచిగా వెజ్ ఫుడ్ అంతా చాలా సూపర్ వెజ్. అది కూడా నార్త్ ఇండియన్ స్టైల్లో, గుజరాతీ స్టైల్, చాలా చాలా వెరైటీ, అన్ని వెరైటీస్ ఉంటాయి. చాలా బాగుంటుంది ఫుడ్. ఈ రోజు అయితే ఏం ట్రై చేసాం మనం? డోక్లా తిన్నాము, 6 different varieties. డోక్లా తిన్నాము, పావు బాజీ తిన్నాము, ఇంకా చీజ్ దోశ, ఇడ్లీ, ఇంకా గోబీ మంచూరియా, ఇంకా సంథింగ్ ఏదో ఇచ్చారు. డోక్లా కాదు, ఇంకోటి ఏదో ఇలా నాకు తెలియదు, గుజరాతీ డిష్. సో మా ఫ్రెండ్స్ అందరితో కలిసి మేము కూడా లంచ్ చేసాం. भाई हम हैप्पी होली पाही ओके this sound Mona come back 1 2 3 happy